దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగును గాక. మీ అందరికీ పేరు పేరున ప్రత్యేకంగా వందనాలు. దేవుని యొక్క లేఖన భాగం చదువుకుందాం. యోహాను సువార్త 4వ అధ్యాయం 7వ వచన భాగం. సమరయ స్త్రీ ఒకతే నీళ్లు చేదుకొనుటకు అక్కడికి రాగా యేసు నాకు దాహమునకు ఇమ్మని ఆమెను అడిగెను. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మరొకసారి మీ అందరికీ పేరు పేరున ప్రత్యేకంగా వందనాలు. ఈనాటి వాక్య భాగంలోనికి మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. యేసుక్రీస్తు ప్రభుల వారు ప్రతిరోజు సువార్త పని చేసేవారు. దేవుని ఆత్మ నడిపింపు కొలది ఆయా గ్రామాలు, ఆయా పట్టణాలు తిరుగుతూ ఉండేవాడు. ఒక్కరోజు కూడా యేసయ్య సువార్త పని ఆపలేదు. 3.5 సంవత్సరాలు యేసయ్య సేవ చేశాడు. 3.5 సంవత్సరాలు ప్రతిరోజు పరిచర్య చేశాడు. ఆయన పరిచర్య ధర్మంలో ఒకానొక రోజు సమరయ పట్టణానికి వెళ్ళాడు. ఆ సమరయ పట్టణం పక్కనే చిన్న చిన్న గ్రామాలు ఉన్నాయి. వాటిలో సుకారు అనే గ్రామానికి వచ్చాడు. ఆ గ్రామానికి వచ్చినాక ఆ గ్రామంలో ఒక బావి ఉంది, మంచినీటి బావి ఉంది. ఈయన అది ఎండవేళ మధ్యాహ్నం 12 గంటల సమయానికి ఆ ఊరు చేరుకున్నాడు. ప్రయాణంలో ఉన్నాడు కాబట్టి అలిసిపోయి, అందున 12 గంటల టైం అంటే లంచ్ టైం, భోజనం టైం కాబట్టి ఇక ఆ బావి దగ్గర కూర్చున్నాడు. యేసయ్య శిష్యులు 12 మంది ఏం చేశారంటే భోజనం కొనుక్కురావడానికి ఊరిలోకి వెళ్ళారు. యేసయ్య ఒక్కడే ఆ బావి దగ్గర కూర్చున్నాడు. మధ్యాహ్నం 12 గంటల సమయంలో యేసయ్య అలిసిపోయి ఆ బావి దగ్గర కూర్చుని ఉంటే, ఆ సుకారు అనే ఊరిలో నుండి ఒక స్త్రీ ఆ బావి దగ్గరకు వచ్చింది మంచినీళ్ళు తోడుకుని వెళ్ళటానికి. ఆమె మంచినీళ్ళు తోడుకుంటుండగా యేసయ్య అడిగాడు, అమ్మా నాకు దాహం వేస్తుంది, కొంచెం మంచినీళ్ళు పోయమన్నాడు. సహజంగా మంచినీళ్ళు అడగగానే ఏం చేస్తాం, మనము తోడిపోస్తాం. ఇక్కడ ప్రారంభమైంది డిస్కషన్. ఆమె మొదటి మాట ఒక మాట అడుగుతుంది, చూడండి 9వ వచనం. ఆ సమరయ స్త్రీ యూదుడువైన నీవు సమరయ స్త్రీనైన నన్ను దాహమునకు ఇమ్మని ఎలాగు అడుగుచున్నావు. చాలండి. యేసయ్య మంచినీళ్ళు పోయమన్నాడు. ఆమె మంచినీళ్ళు పోయకుండా ఒక ప్రశ్న వేస్తుంది. యూదుడవైన నీవు సమరయ స్త్రీనైన నన్ను మంచినీళ్ళు పోయమని నన్ను అడుగుతావేంటి అని అడిగింది. ఇక్కడ ఏమర్థమవుతుందంటే 2 ఉన్నాయి. ఒకటి యూదులు ఉన్నారు, 2 సమరయులు ఉన్నారు. ఇక్కడ సమస్య ఏంటంటే జాతి విభేదము. మన భారతదేశంలో కుల వివక్షత. ఈరోజు ప్రసంగంలో మొట్టమొదటి అంశం అది. ఒకరెందుకు హెచ్చుగా ఉంటున్నారు, ఒకరెందుకు తక్కువగా ఉంటున్నారు, ఈ వివక్షత ఎందుకు? దేవుడు తన స్వరూపమందు నరుణ్ణి సృజించెను, స్త్రీనిగాను పురుషునిగాను దేవుడు కలుగ చేసెను. ఇక ఏ భేదము లేదు అందులో. ఆ ఒక్క మనుషునిలో నుండే భూమి మీద ఉన్న మనుషులందరూ వచ్చారు. మరి వీరి మధ్య ఎందుకు ఇన్ని భేదాలు, ఇన్ని వ్యతిరేకతలు? ఇక్కడ సందర్భంలో సమరయ స్త్రీ అడుగుతున్న ప్రశ్న, నీవు యూదుడవు, నేను సమరయులను, నువ్వెందుకు నన్ను మంచినీళ్ళమే అడుగుతున్నావు? ఆ కింద ఉంటుంది, ఏలయనగా యూదులు సమరయులతో సాంగత్యము చేయరు. ఎవరు పెట్టారు ఈ సిస్టమ్? పలానా వాళ్ళు ఎక్కువ, పలానా వాళ్ళు తక్కువ అనే సిస్టమ్ ఎందుకు వచ్చింది? దేవుని వాక్యము వింటూ దేవుని సన్నిధిలోకి వస్తున్న మనలో కూడా ఈ భేదాభిప్రాయాలు, ఈ సమస్యలు, ప్రార్థనకు వచ్చే వాళ్లకు ఈ కుల వివక్షత ఏమిటి? అది దేవునికి నచ్చిద్దా, నచ్చదా? ఇక్కడ మీరు బాగా ఆలోచన చేయాలి. యేసయ్యని నమ్ముకున్న మన మనస్సుల్లో పాతుకుపోయిన ఆ రుగ్మత అలాగే ఉంది, అది పోటలేదు. ఆ భేదాభిప్రాయాలు మీలో నుండి పోవాలి అనేది దేవుని యొక్క సంకల్పం. సహోదరులు ఐక్యత కలిగి ఉండుట ఎంతో
మేలు, అది మనోహరం. మరి ఆ ఐక్యత కలిసి కూర్చోటంలోనే కనపడుతుందా, లేదా మనస్సులో కూడా ఆ ఐక్యత ఉన్నదా? తరతరాల నుంచి యూదులు వేరు, సమరయులు వేరు అనే ఒక రుగ్మత సమాజాన్ని పట్టి పీడిస్తుంది. ఆధ్యాత్మిక జీవితంలో, భక్తి జీవితంలో కూడా ఇది పోవటం లేదు. సమాజంలో ఉందా సమస్య? యూదులు గొప్పవాళ్ళు, సమరయులు తక్కువ వాళ్ళు అనే సమస్య సమాజంలో ఉంది. భక్తి జీవితంలో కూడా సమస్య ఉంది. ఎక్కడా సమస్య పోవట్లేదు. పేరుకు మాత్రమే సహోదరులమా, నిజముగా సహోదరులమా? ఇది ఈరోజు దేవుడు మనలను ఆలోచించమంటున్నాడు. నువ్వు యేసుక్రీస్తుని నమ్ముకుని కూడా నీలో కులపిచ్చ ఉంది అంటే దేవుడు నిన్ను ఏ మాత్రము కూడా ఇష్టపడడు. నీకు కులపిచ్చి ఉంది అంటే నీకున్న అభిప్రాయం ఏంటంటే మా కులం ఎక్కువ, మిగిలిన కులాలు తక్కువ. పరిసయుడు సుంకరి గురించి మాట్లాడితే ఎంత ఇబ్బందికరంగా ఉందో ఆ పదము. నీవు కులం గురించి ప్రస్తావిస్తున్నావంటే అదే ఇబ్బంది నీ పక్షాన దేవునికి కలుగుతుంది. సమాజంలో మార్పు తీసుకురావాల్సిన వాళ్ళు ఇద్దరే వ్యక్తులు, ఒకరు చదువుకున్న వారు, రెండు క్రైస్తవులు. ఈ సమాజమును ప్రభావితం చేయగలిగే సామర్థ్యము ఇద్దరికి ఉంటుంది. ఒకరికి చదువుకున్న వారికి, రెండు క్రైస్తవులకు. క్రైస్తవులకు ఎందుకంటే క్రైస్తవ్యము ఈ కుల వివక్షతను, ఈ జాతి విభేదాలను సహించదు. దేవుడు ఈరోజు మనకిస్తున్న సందేశం, జాతి వివక్ష కానీ, కుల వివక్షత కానీ క్రైస్తవుడు అయిన వారి మనస్సుల్లోనే ఉండకూడదు. యూదులు అంటే అంత స్థాయిలో ఉండేవాళ్ళు, సమరయులంటే అట్టడుగున ఉండేవాళ్ళు అనే భేదము ఆ రోజుల్లో ఉండేది. కనుక ఆమె మొదట అడిగిన ప్రశ్న ఏంటంటే, నీవు యూదుడవై ఉండి సమరయ స్త్రీనైన నన్ను దాహమునకిమ్మని ఎలాగడుగుచున్నావు? కనుక ఈరోజు మీ హృదయాలు తెరవబడాలి, మీ మనసులు విచ్చుకోవాలి. మీరు ఉన్న అజ్ఞానములో నుంచి జ్ఞానములోనికి రావాలి. ఈ కుల వివక్షత అనేది మన నరాలలో ఇంకింపజేశారు. అది మొదట పోవాలి. కాబట్టి ఈరోజు దేవుడు చెప్తుందంటే, యూదులు సమరయులతో సాంగత్యము చేయరు. ఆ మాట ప్రజలు పెట్టారా, దేవుడు పెట్టాడా? యూదులు అసలు సమరయులతో ఎందుకు సాంగత్యం చేయరు అనేది ప్రశ్న. చూడండి, 2వ రాజుల గ్రంథంలోకి వెళ్ళండి. 2వ రాజుల గ్రంథం 17వ అధ్యాయం 24వ వచనం. అష్షూరు రాజు బబులోను కూత హవ్వ హమాతు సెపర్వయీము అను దేశములలో నుండి జనులను రప్పించి ఇశ్రాయేలు వారిని మారుగా షోమ్రోను పట్టణములలో ఉంచెను గనుక వారు షోమ్రోను దేశమును స్వతంత్రించుకొని దాని పట్టణములలో కాపురము చేసిరి. షోమ్రోను పట్టణమే సమరయ. ఇజ్రాయేలు 12 గోత్రాలు. ఇజ్రాయేలు ఒకే రాజ్యంగా ఉండేది. ఆ ఒకే రాజ్యముగా ఉన్న ఇజ్రాయెల్ రాజ్యాన్ని 3 రాజులు పరిపాలించారు. సౌలు, దావీదు, సొలొమోను. వీళ్ళు 3 ఒకే రాజ్యముగా ఉన్నప్పుడు పరిపాలించారు. సొలొమోను తర్వాత ఈ రాజ్యము 2గా చీలిపోయింది. 10 గోత్రాలు ఒక భాగము, 2 గోత్రాలు ఒక భాగం. 10 గోత్రాలు దాన్ని ఇజ్రాయేలు రాజ్యం అన్నారు, 2 గోత్రాలు దాన్ని యూదా రాజ్యం అన్నారు. ఆమెన్. ఇప్పుడు ఇజ్రాయేలు రాజ్యానికి ఒక రాజధాని కావాలి, యూదా రాజ్యానికి కూడా ఒక రాజధాని కావాలి. యూదా రాజ్యానికి రాజధాని ఆల్రెడీ యెరూషలేము ఉంది. ఇజ్రాయేలు రాజ్యానికి రాజధాని షోమ్రోను పట్టణం. చూడండి, 1 రాజుల గ్రంథంలోకి వెళ్ళండి. రాజుల 1 గ్రంథం 16వ అధ్యాయం 24వ వచనం. అతడు
షోమ్రోను కొండను 4 మణుగుల వెండికి కొనుక్కొని ఆ కొండ మీద పట్టణం ఒకటి కట్టించి ఆ కొండ యజమానుడైన షెమెరు అనునతన్ని పేరును బట్టి తాను కట్టించిన పట్టణమునకు షోమ్రోను అను పేరు పెట్టెను. షోమ్రోను అని ఒకటేసి కింద ఇచ్చాడు చూడండి, సమరయ్య. అసలు ఈ సమరయ్యలు ఎవరు అంటే సమరయ్య పట్టణంలో ఉండే వాళ్ళను సమరయ్యలు అన్నారు. సమరయ్యకు మరొక పేరు షోమ్రోను. అంటే ఇజ్రాయేలు రాజ్యానికి ఒక రాజధాని కావాలి. ఆ రాజధానిని కట్టించిన వాడు ఒమ్రి అనేవాడు. ఒమ్రి అనేవాడు రాజైనాక ఒక రాజధాని కావాలని అనుకుని షెమెరు అనేవాడి దగ్గర ఒక కొండ కొన్నాడు. ఆ కొండ మీద పట్టణం కట్టించాడు. పట్టణం కట్టించి ఆ పట్టణానికి ఏం పేరు పెట్టాడంటే ఆ స్థలం ఎవరిదైతే ఆడి పేరు మీదగానే షోమ్రోన్ అని పెట్టాడు. అక్కడ నుండి ఇజ్రాయేలు రాజ్యానికి రాజధాని వచ్చేసింది. స్తోత్రం. ఆ రాజధాని పేరేం చెప్పండి? షోమ్రోను పట్టణము, మరియు దాన్ని సమరయ అని కూడా అన్నారు. కాబట్టి ఇజ్రాయేలు రాజ్యము షోమ్రోను రాజధానిగా కొనసాగుతుంది. యూదా రాజ్యము యెరూషలేము రాజధానిగా కొనసాగుతుంది. చాలా కాలం అయిపోయింది. చాలా కాలం అయిపోయినాక ఇజ్రాయేలు రాజులలో హోషేయ అనే ఒకడు రాజు అయ్యాడు. కొంతకాలం అయినాక వాడేం చేశాడంటే అషూరు రాజుకి పన్ను ఇస్తూ వచ్చేవాడు. కొంచెం వివరంగా చెప్తా వినండి. ఇప్పుడు ఒక బలమైన రాజు ఒక రాజు మీద ఈ రాజు మీదకి వచ్చాడు అనుకోండి, వీడిని అడిగి కొట్టలేకపోయాడు అనుకోండి, వాడితో సంధి చేసుకుంటాడు. ఏమనంటే, అయ్యా నేను నీతో యుద్ధం చేసేంత దమ్ము నాకు లేదు, కాబట్టి మీరు ఎంత పన్ను మా మీద వేస్తే ఆ పన్ను కట్టుకుంటా ఉంటానంటాడు. అట్లా అషూరు రాజుకి ఈ ఇజ్రాయెల్ రాజు పన్ను కట్టే విధంగా సంధి చేసుకున్నాడు. ఆ పన్ను కడుతూ ఉన్నాడు. కొన్ని సంవత్సరాలు కట్టేసి ఈ ఇజ్రాయెల్ రాజు ఏం చేయాలంటే ఐగుప్తు రాజుతో ఒడంబడిక చేసుకున్నాడు. ఇక అషూరు రాజుకి పన్ను ఎగ్గొట్టేశాడు. ఇప్పుడు అషూరు రాజు ఇజ్రాయేలు రాజ్యం మీదకి దండెత్తి వచ్చాడు. అషూరు రాజు ఆ ఇజ్రాయేలు రాజు అయిన హోషేయను పట్టుకుని తన దేశాన్ని తీసుకెళ్ళిపోయాడు. షోమ్రోను పట్టణము చుట్టూ ఉన్న ప్రజలను ఏం చేశాడంటే వీళ్ళని వాళ్ళ దేశం తీసుకెళ్ళిపోయాడు. చెరకు తీసుకెళ్ళాడు. ఇప్పుడు నీ మీద సైతాన్లు పోటలేదే, ఈ సైతాన్లు ఎప్పుడు పోతాయి అని పాస్టర్ల చుట్టూ తిరుగుతున్నావే, సంవత్సరాలైనా ఈ అప్పులు తీరట్లేదు, సంవత్సరాలైనా ఈ బాధలు పోవట్లేదు, సంవత్సరాల తరబడి ఈ సమస్యలు తీరట్లేదని చెప్పి ఈ చర్చి కాదని ఆ చర్చి కాదని ఈ చర్చి తిరుగుతున్నారే. మీరందరూ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మీరు చెరలో ఉన్నారు. చెరలో ఉండటానికి కారణం ఏంటంటే మీ పితరులో మీరు దోషాలు చేశారు. ఆ చెరలో నుండి విడిపించబడాలి అంటే పాస్టర్ల చుట్టూ తిరగటం కాదు మీరు చేయాల్సింది. ఒక మంచి ఆరాధన స్థలాల్లో కూర్చుని దేవుని బ్రతిమలాడుకోవాలి. స్తోత్రం. అప్పుడు దేవుడు వస్తాడు. ఆమేన్. పాస్టర్ వచ్చినా చెరపోట్లా, ఆ పాస్టర్ వస్తే పోయిద్దేమో, ఈయనకంటే పెద్ద పాస్టర్ వస్తే పోయిద్దేమో, ఈ లక్షణాలు మీ మనసులో నుండి తుడి చేసుకోండి. నేను మందిరంలోనే ఆరాధన చేస్తా, ఈ చెరలో నుండి తీసుకురాగలిగే దమ్ము నీకొక్కడికే ఉంది ప్రభు అని చెప్పండి. ఆమేన్. నన్ను ఈ చెరలో నుండి విడిపించగల దేవుడవు నీవే. సంవత్సరాల వెంబడి సంవత్సరాలు నువ్వు అనుభవిస్తున్న శ్రమలు, బాధలు, ఈ సైతాన్లు ఏంటి అంటే నీకు అర్థం కావాలి, నువ్వు చెరలో ఉన్నావు. ఆ చెర నుండి విడిపించగల సమర్థుడు యేసయ్య. స్తోత్రం. మీరేం చేస్తున్నారంటే పాస్టర్ల చుట్టూ తిరుగుతున్నారు. పాస్టర్లు ఏం చేస్తున్నారంటే అదిగో అక్కడ కూటం జరుగుతుంది రండి, ఇదిగో ఇక్కడ కూటం జరుగుతుంది రండి, ఇదిగో అక్కడ మేలు జరిగిద్ది, దేవుడు బలంగా మాట్లాడుతున్నాడు, దేవుడు బలంగా తాగుతాడు, దేవుడు బలంగా విడిపిస్తాడు, ఈ మాటలు చెబుతున్నాడు. స్వస్థత వరం ఉన్న దైవజనుడి దగ్గర పరిశుద్ధాత్మ అభిషేకం దిగే చోట ఒక్క స్థలంలోనే కూర్చోండి మీరు. స్తోత్రం. పరిశుద్ధాత్మ దేవుడు రాని చోట నువ్వు ఎంతకాలం ఆరాధన చేసినా నీకు మేలు జరగదు. మొదటి పాయింట్. పరిశుద్ధాత్మ దేవుడు దిగి మాట్లాడే చోట అక్కడే కూర్చుని ఆరాధన చేయి. వస్తాడు దేవుడు. స్తోత్రం. ఒకసారి దేవుడిని దగ్గరకు వస్తాడు. హల్లెలూయా. నువ్వు అటు ఇటు తిరిగితే దేవుడు రాడు. అలాగే పరిశుద్ధాత్మ దేవుడు దిగని చోట ఆరాధన చేసిన ఉపయోగము ఉండదు. 2 పాయింట్లు అర్థమైనయా? స్తోత్రం. ఇక్కడే కూర్చో, ఈ చెర నుండి నన్ను విడిపించమని మూలుగుతుండు, దేవుడు నీకు అద్భుతం చేస్తాడు. ఆమేన్.
ఇజ్రాయేల్ ప్రజలు చెరలోకి వెళ్ళిపోయారు. సంవత్సరాల తరబడి ప్రవక్తల చేత హెచ్చరించాడు దేవుడు. ఏలియా చేత, ఎలీషా చేత, ఇలా అందరి చేత హెచ్చరించాడు, మీరు చేసేది తప్పు, దేవునికి నచ్చట్లేదు, మానేయమని. కానీ ఇజ్రాయేలు వినలేదు, చెరకెళ్ళిపోయారు. షోమ్రోను పట్టణంలో ఉన్న ప్రజలందరినీ తీసుకుని ఆయన అషూరుకి తీసుకెళ్ళిపోయాడు. ఈ షోమ్రోను పట్టణం అంతా ఖాళీ అయిపోయింది. పెద్ద పెద్ద భవంతులు, పట్టణం రాజధాని అంటే అంతే కదా, హైదరాబాద్ అంటే పెద్ద భవంతులు. ఆ భవంతులు కట్టుకున్నందుకు సంతోషించారు, ఆ భవనాలు చూసి మురిచిపోయారు. నెబుకద్నెజర్ లాగా, నా జ్ఞానంతో నగర కట్టాను, ఏమండి నేనే ఈ నగరం అంతా కట్టాను, ఈ నగరంలో మేము ఇంత అందమైన ఇల్లు కట్టుకున్నాం అని మురిసిపోయారు. అషూరు రాజు వచ్చాడు, వీళ్ళని ఎత్తుకెళ్ళిపోయాడు. మంచి మంచి ఇళ్ళు ఖాళీగా ఉండిపోయినాయి. ఇప్పుడు అషూరు రాజు ఏం చేశాడంటే, ఆయన ఆక్రమించుకున్న ఒక 5 రాజ్యాలని, ఎన్ని రాజ్యాలు చెప్పండి? 5 రాజ్యాలు. 5 రాజ్యాల ప్రజల్ని కొంతమంది తీసుకొచ్చి ఈ ఖాళీ అయిన షోమ్రోను పట్టణంలో పెట్టాడు. 5 ప్రాంతాలు: బబులోను, కూత, హవ్వ, హమాతు, సెపర్వయిము. ఈ 5 ప్రాంతాల నుంచి ప్రజల్ని తీసుకొచ్చి షోమ్రోను పట్టణంలో పెట్టాడు. వీళ్ళు ఇక్కడ స్థిరపడిపోయారు. నిజంగా షోమ్రోను పట్టణస్థులు ఏమైపోయారు? వేరే దేశానికి వెళ్ళిపోయారు. వేరే దేశస్తులు వచ్చి ఇక్కడ ఉన్నారు. షోమ్రోను పట్టణంలోనేమో దేవుని ఆరాధనలు ఉండేవి, దేవునికి ప్రార్థన చేసేవాళ్ళు, దేవుని మర్యాద వీళ్ళకి తెలుసు. కానీ వీళ్ళేమో వేరే దేశంలో ఉన్నారు, వేరే దేశపు వాళ్ళు వచ్చి ఇక్కడ ఉన్నారు. వాళ్ళకి దేవుడు తెలియదు, ఈ దేవుని మర్యాద వాళ్ళకి తెలియదు. అర్థమైందండి? ఇప్పుడు వీళ్ళు అక్కడ ఎట్లాగున్నారో అట్లాగే ఇక్కడ కూడా ఉంటున్నారు. అక్కడ ఎలా బతికారో అదే బతుకు ఇక్కడ బతుకుతున్నారు. ఇది ఒక పర్టికులర్ ప్లేస్, ఇది దేవుని రాజ్యం. స్తోత్రం. ఇది దేవుడు ఉండే ప్లేసు. హల్లెలూయా. దేవుడు సంచరించే స్థలాలు ఇవి. వాళ్ళ ఇష్టానుసారంగా ఉంటున్నారు. కాబట్టి దేవుడు కోపం వచ్చి సింహాలను పంపాడు. ఏం పంపాడు? దేవుడు పంపాడు సింహాలని. మనము దేవుని బిడలుగా కాకముందు మనకు అనేక పద్ధతులు ఉంటాయి, అనేక అలవాట్లు ఉంటాయి. కానీ దేవుని నమ్ముకున్న తర్వాత ఆ పద్ధతులకు స్వస్తి పలకాలి. ఆమెన్. ఆ అలవాట్లు మానేయాలి. స్తోత్రం. అదే అలవాట్లు దేవుని నమ్ముకున్నానని చెప్పుకుంటూ నువ్వు చేస్తుంటే దేవుడే నీ మీదకు పంపిస్తాడు పాముల్ని, ఏమండి, తెగుల్ని, రోగాల్ని, బలహీనతల్ని, శ్రమల్ని, సమస్యల్ని. అర్థమైందా? ఒకప్పుడు మనం దేవుని నమ్ముకోవాలా, దేవుని సన్నిధిలో ఎట్లా ఉండాలో మనకు తెలీదు, దేవుని మర్యాద మనకు తెలీదు. కాబట్టి మనం ఇష్టం వచ్చినట్టున్నాం. ఇప్పుడు దేవుని నమ్ముకున్నాం అంటే ఏంటి? అక్కడెక్కడో ఉన్న వాళ్ళని తీసుకొచ్చి దేవుడి స్థలాల్లో ఉన్నాం మనం. ఇప్పుడు ఇక్కడ మర్యాద వేరు. దేవుని సన్నిధిలో, దేవుని సేవకుని దగ్గర మర్యాదగా నడుచుకోవాలి. ఆ మర్యాద వాళ్ళకి తెలీదు. కాబట్టి వాళ్ళు అక్కడెట్ట బతికారు అట్లాగే బ్రతుకుతున్నారు ఇక్కడ. కాబట్టి దేవుడు సింహాలను పంపాడు. నువ్వు లోకంలో బ్రతికినట్టే బ్రతుకుతున్నావేమో, దేవుని మర్యాద తెలియకుండా ఉంటున్నావేమో, దేవుని క్రమం తెలియకుండా ఉన్నావేమో. కాబట్టి దేవుడే పంపిస్తాడు. తాపకరమైన సర్పాలు ఎవరు పంపారు? దేవుడే పంపాడు. సేవకుని మీద సనగకూడదు. సేవకుడు ఎదురు లేనప్పుడు సనుక్కోకూడదు, గొనగకూడదు. నీకు ఇష్టమైతే సహవాసంలో కొనసాగాలి. ఒకవేళ నీకు ఇబ్బందిగా ఉంటే వేరే సహవాసంకి వెళ్ళిపోవాలి. లేదు, సేవకుని కలిసి అయ్యా నాకు ఇలాగ అనిపిస్తుంది, మీ పద్ధతి ఇలా నాకు నచ్చలేదు అని సేవకునితో మాట్లాడవచ్చు. కానీ సనుగుడు, గొనుగుడు నీ దగ్గర ఉండకూడదు. దేవుని సన్నిధిలో ఎలా నడుచుకోవాలో నీకు తెలియకపోతే దేవుడే నీ మీదకి కొన్ని తెగుళ్ళు పంపిస్తాడు, కొన్ని బాధలు పంపిస్తాడు, కొన్ని సమస్యలు పంపిస్తాడు, కొన్ని రోగాలు పంపిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. ఎందుకు పంపిస్తున్నాడు? నువ్వు సిట్రైట్ అవటం కోసం, నిన్ను క్రమశిక్షణలో పెట్టడానికి. ఒక చదువుకునే విద్యార్థి క్లాసులు ఎట్టబడితే అట్టు ఉన్నాడు అనుకోండి, టీచర్ ఏం చేస్తాడు చెప్పండి?
కొడతాడు, లేకపోతే బయట కూర్చోమంటాడు, లేకపోతే గోడ కుర్చీ వేయమంటాడు, లేకపోతే కొడితే కేసు అవుతుందని, ఏదైనా చేస్తే ప్రజా సంఘాలలో వస్తున్నారని చెప్పి ఏం చేశాడంటే ఓ మార్కుల మీద ఓ మార్కులు ఇస్తున్నాడు. ఒక 10 పేజీలు రాసురమ్మంటున్నాడు. ఎందుకు? టీచర్ ఎందుకు శిక్షిస్తున్నాడు? నీకు ఒక క్రమమైన పద్ధతి రావాలి, నిన్ను క్రమబద్ధీకరించాలి. ఇండ్లలో క్రమశిక్షణ ఉండాలి. భర్త చేయాల్సిన పనులు భర్త చేయాలి, భార్య చేయాల్సిన పనులు భార్య చేయాలి, పిల్లలు చేయాల్సిన పనులు పిల్లలు చేయాలి. నువ్వు దేవుని సన్నిధిలో ఉన్నావు కనుక అక్కడ మర్యాద నువ్వు పాటించాల్సిందే. మందిరానికి వస్తే ఇది మందిరము, చాలా పద్ధతిగా ఉండాలి, చాలా ఒబీడియంట్గా ఉండాలి అని నువ్వు బోర్డర్ గీసుకోవటం కాదు. దేవుడు అన్నాడు, నువ్వు దేవుని నమ్ముకున్నాక నువ్వు ఎక్కడుంటే అక్కడ నా సన్నిధి ఉంటుంది. చప్పట్లు కూడా మైపరచండి. నువ్వు ఎక్కడుంటే అక్కడ నా సన్నిధి ఉంటుంది. ఆ సన్నిధి ఉంది అంటే నీకు అర్థమైంది ఏంటంటే నాకు మేలు చేయడానికి ఉంది అనుకుంటావు. కాదు 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 సన్నిధి ఉంది అంటే అర్థం ఏంటంటే నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. స్తోత్రం. నీ మాటలు చాలా జాగ్రత్తగా రావాలి. హల్లెలూయా. ఒకవేళ అది నువ్వు చేయలేదనుకో, నేను ఇంకొకటి చేస్తానంటాడు దేవుడు. ఏం చేస్తాడు? సింహాలను పంపిస్తాడు, పాములను పంపిస్తాడు, తగాదలను పంపిస్తాడు. అర్థమైందండి? మన మీదకి ఎందుకు నెత్తి మీదకి ఇన్ని కీళ్ళు వస్తున్నాయి, ఇన్ని బాధలు వస్తున్నాయి, ఇన్ని శ్రమలు వస్తున్నాయి అన్ని ప్రశ్న వేసుకున్నాడు ధన్యుడు. పరుగు పరుగున తిరగమాకండి, ఒక చోట నాటబడండి. ఒక మందిరంలో ఎక్కడో ఆత్మ సంబంధమైన మందిరంలో నాటబడండి. అక్కడ భక్తి జీవితం నేర్చుకోండి. స్తోత్రం. హల్లెలూయా. సింహాలను దేవుడు ఎందుకు పంపాడంటే వాళ్ళకు దేవుని మర్యాద వాళ్ళకి తెలియదు, దేవుని భయము వారికి తెలియదు. కాబట్టి సింహాలు వచ్చినాయి. సింహాలను చూసి భయపడిన వీళ్ళు ఆ రాజుగారికి చెప్పారు, అయ్యా నువ్వు తీసుకెళ్ళి ఆ రాజ్యంలో పెట్టావు, ఆ రాజ్యంలోనే సింహాలు వచ్చినాయి. సింహాలు ఎందుకు వచ్చినాయని మేము ఆరాధిస్తే ఆ ఊరి ప్రజలు చెప్పారు, ఇది దేవుడు ఉండే స్థలమయ్యా, నీ ఇష్టం వచ్చినట్టు ఉంటే కుదరదు, కాబట్టి దేవుడే సింహాలు పంపాడు. మరి మేమేం చేయాలి అని అడిగాము. అప్పుడు వాళ్ళు అన్నారు, దేవుని మర్యాద ఎట్టిదో మీకు తెలియాలి, మీరు తెలుసుకోవాలంటే దేవుని పనిచేసే సేవకులు కావాలి, దేవుని సేవకులు కావాలి. అప్పుడు ఆ రాజు ఏం చేశాడంటే ఈ చెరపెట్టుకెళ్ళిన వాళ్ళలో కొంతమందిని యాజకులను ఇక్కడికి పంపాడు. అషూర్ రాజు ఇజ్రాయేలీలో యాజకులను పంపించాడు సమరయ పట్టణానికి. వాళ్ళు వచ్చి దేవుని మర్యాదలు వారికి నేర్పారు. ఆ మర్యాదల ప్రకారం నడుచుకున్నారు గనక సింహాలు వారి యొద్ద నుండి నువ్వు దేవుని మర్యాదలకు వస్తా ఉంటే నీ బాధలు తొలగిపోతాయి. దేవుని మర్యాదలోనికి నువ్వు రావాలి. మనం ఏమి నేర్చుకోవాలంటే ప్రియులరా, స్కూల్కి వెళ్ళటం ఇంపార్టెంట్ కాదు. స్కూల్లో ఒక మంచి వాతావరణం మనకు అలవాటు అవ్వాలి, ఒక మంచి క్రమశిక్షణ రావాలి. ఆమెన్. అట్లా వస్తేనే వాళ్ళు చదువుకున్న వాళ్ళు అవుతారు. ఆమెన్. ఈ రోజుల్లో చదువుకున్నవాడెవడో చదువు కొనని వాడెవడో అర్థం కావట్లేదు. స్కూల్కి వెళ్తున్నావంటే, నీ పిల్లలు స్కూల్కి వెళ్తున్నారంటే రావాల్సిన మార్పు చదువు సంగతి పక్కన పెట్టి ముందు క్రమశిక్షణ రావాలి. స్తోత్రం. నువ్వు చర్చికి వస్తున్నావంటే నీకు రావాల్సింది క్రమశిక్షణ. ఇప్పుడు యేసుక్రీస్తు నమ్ముకున్నావు నువ్వు, ఆ లొకేషన్ చేంజ్ అయింది నీకు. ఆ ప్రాంతంలో నుంచి నువ్వు ఎక్కడికి వచ్చావంటే దేవుడుండే ప్రదేశంలోకి వచ్చావు, మందిరము కాదు. స్తోత్రం. నువ్వు ఎక్కడుంటే అక్కడ దేవుడుండే ప్లేస్కి వచ్చేసావు. స్తోత్రం. మీకు బాగా అర్థం కావాలి. మందిరానికి వచ్చినప్పుడే ఇది పరిశుద్ధ స్థలము, ఇల్లు పరిశుద్ధ స్థలం కాదు, బజారు పరిశుద్ధ స్థలం కాదు. కాబట్టి అక్కడ ఏమైనా మాట్లాడవచ్చు, అక్కడ ఎట్లాగైనా ఉండొచ్చు, దేవుని మందిరంలో మాత్రమే కరెక్ట్గా ఉండాలి అనే భ్రమ వద్దు మీకు. మీరు వన్స్ దేవుని నమ్ముకున్నాక, స్తోత్రం, నువ్వు ఎక్కడ ఉంటే అక్కడ దేవుని సన్నిధి ఉంటుంది. నువ్వు దేవుని దగ్గరికి మల్లుకోగానే, నువ్వు దేవుని బిడ్డగా అనుకోగానే, నన్ను నీ బిడ్డగా స్వీకరించయ్యని నువ్వు దేవుని దగ్గర ప్రార్థన చేయగానే నీకు ఒక విషయం అర్థం కావాలి, దేవుని సన్నిధి నిన్ను ఫాలో అవుతుంది. ఇక నువ్వు ఇప్పుడు ఎక్కడుంటే అక్కడ సన్నిధి ఉంటుంది, అంతే. దట్స్ ఆల్. ఆ సన్నిధిలో నువ్వు నడుచుకోవాల్సిన క్రమశిక్షణ ఒకటి ఉంటుంది, ఒక క్రమం ఉంటుంది, ఒక మర్యాద ఉంటుంది. అది ఈరోజు చెప్తున్నాడు. ఆ మర్యాదను నువ్వు ఖచ్చితంగా
తెలుసుకోవాలి. ఆ మర్యాద ఎక్కడ చెప్తారంటే యాజకులు చెబుతారు, అందరూ సేవకులు కాదు. సేవకులు ముసుగేసుకున్న వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. దేవునితో నడిచే వ్యక్తులు కావాలి. స్తోత్రం, హల్లెలూయా. ఆ మర్యాదను తెలుసుకోనంత వరకు, ఆ మర్యాద పూర్వకంగా నువ్వు నడవనంత వరకు నీకు బాధలు వస్తానే ఉంటాయి, నీకు శ్రమలు వస్తానే ఉంటాయి, నీకు తగాదలు అవుతానే ఉంటాయి, నీకు ఏదో ఒక నొప్పి, ఏదో ఒక రోగం వస్తానే ఉంటుంది. ఈ లోక పద్ధతులు ఏవైతే ఉన్నాయో వదిలేసుకుంటూ ఉండు. నేను ఎట్లా నీ దగ్గరకు వస్తాను నీకు అర్థమైంది. నమ్మితే మొత్తం యేసయ్య నీ దగ్గరకు వచ్చేసాడని చెప్తారు. బాప్తిసం పొందితే నీ దగ్గరికి యేసయ్య వచ్చేసాడని చెప్తాడు. ఇక దేవుడు నీకు ఏ కష్టాలు ఉంచవు, ఏ బాధలు ఉంచడు, ఏ నిందలు ఉండవు నీకు అంటారు. బయట చాలా చోట్ల ఈ అనుభవం నేర్పుతారు. నువ్వు నమ్మి బాప్తిసం పొందావంటే చాలు, దేవుడు మొత్తం నిన్ను ఆశీర్వదిస్తాడని. లేదు లేదు ప్రియులరా, బాప్తిసం తీసుకోవటం చాలా ప్రాముఖ్యమైన విషయం. బాప్తిసం తీసుకున్న దగ్గర నుంచి అస్సలు జీవితం ప్రారంభమైంది, పోరాట జీవితం. ఆమేన్. ఏ పాపాలైతే నీలో ఉన్నాయో, ఏ అతిక్రమాలైతే నీలో ఉన్నాయో, ఏ కుల వివక్ష అయితే నీలో ఉందో, తరతరాల నుండి చిన్ననాటి నుండి నీ పేరెంట్స్ నీలో నాటిన ఆ విద్వేషాలు ఏవైతే ఉన్నావో అవన్నీ నీలో పోతేనే దేవుడు ఫుల్ఫిల్గా నీ దగ్గరకు వస్తాడు. ఆమేన్. వీళ్ళు ఎక్కువ, వీళ్ళు తక్కువ, వీళ్ళు నా వాళ్ళు, వీళ్ళు నా వాళ్ళు కాదు, ఆ భేదాభిప్రాయాలు ఉండనే. కాబట్టి ఈరోజు ప్రాముఖ్యంగా దేవుడు చెప్తున్న పాయింట్ ఏంటంటే, దేవుని సన్నిధిలో నీవు ఒక మర్యాద పూర్వకంగా నడుచుకోవాలి. ఆమేన్. ఆ మర్యాద ఎవరు నేర్పుతారంటే సేవకులు నేర్పుతారు. స్తోత్రం. అందుకు దేవుని మందిరానికి వెళ్ళాలి. ఆమేన్. ఈ వారం ఏం చెప్పాడు? ఈ వారం అంతా నెమరు వేసుకుని దాని ప్రకారం మన జీవితాన్ని మార్చుకోవాలి. ఇప్పుడు దేవుడు బ్లెస్ చేస్తాడు. దేవుని సన్నిధిలో నీవైనా నేనైనా మర్యాదగా నడుచుకోవటము అంటే దేవుడు ఏదైతే చెబుతాడో దాన్ని ఖచ్చితంగా మనం చేయాలి. ఆమేన్. దేవుడు ఏదైతే వదిలేయమంటాడో దాన్ని ఖచ్చితంగా వదిలేయాలి. స్తోత్రం. ఈరోజు ఆ విధమైన తీర్మానం నీలోకి వస్తే వాళ్ళ మధ్య నుండి సింహాలు తీసేసినంత ఈజీగా నీలో ఉన్న వ్యాధులు తీసేస్తాడు. చపలడు మైపరచండి. నీలో ఉన్న రోగాలు తీసేస్తాడు. నిన్ను తరతరాల నుంచి పట్టి పీడిస్తున్న సైతాన్ని తీసేస్తాడు. నీ ఇంట్లో ఒక్క తగాద కూడా ఉండదు. స్తోత్రం. నీ ఇంట్లో నెమ్మది వచ్చి చేరిది. హల్లెలూయా. ప్రశాంతంగా పండుకుంటాం. ఐక్యత లేదనుకుంటున్నావేమో, ఐక్యత వెంటనే వచ్చి చేరిది. ఒక్క క్షణం చాలు దేవుడు దర్శించాడంటే భార్యాభర్తల మధ్య ఐక్యత చేసింది. దేవుని సన్నిధిలో క్రమానికి నువ్వు వస్తే నీ పక్షాన ఏమైనా చేస్తాడు దేవుడు. ఆమేన్. ఎర్ర సముద్రాన్ని 2 పాయలు చేశాడా? సూర్యుడిని దేవుడు ఆపేశాడా? చంద్రుడిని ఆపేశాడా? అంటే ఈ ఆపంగాలేంది నీ ఇంట్లో సమస్యలు ఆపలేడా? నీ ఇంట్లో ఐక్యత తీసుకురాలేడా? నమ్మమంటున్నా. ఎందుకు నమ్మమంటున్నానంటే దేవుని క్రమంలో ఉంటే ఒక మనిషికి దేవుడు చేసిన పని ఏంటంటే సూర్యుని అప్పచెప్పాడు. సూర్యుడా నువ్వు గిబియోన్లో ఆగిపో, చంద్రుడా నువ్వు అయ్యాలోన్లో ఆగిపో. ఓ మనుషుడు చెబితే ఆగిపోయిద్దా? ఒక మనుషుడు బడే వర్షం నిమిత్తం చేతులు పైకెత్తి ప్రార్థన చేస్తే వర్షం ఆగిపోయిద్దా? ఆపేస్తాడు దేవుడు. ఆమేన్. అవసరం, నీ అవసరమైతే అక్కడ అది నీడైతే దేవుడు ఆపేస్తాడు. అవి చేయగలిగింది నీ బాధలు తీసేయలేడా? నీ సమస్యలు పరిష్కరించలేడా? ఇప్పుడు ఎంతమంది వచ్చారు ఇక్కడికి? 5 దేశాలలో వచ్చారు. ఆ దేశాల్లో ఉన్నప్పుడు వాళ్ళకి సెపరేట్ దేవతలు ఉంటారా ఉండరా? వాళ్ళు వస్తూ ఏం చేశారు? ఆ దేవతలను కూడా సంకన పెట్టుకుని వచ్చారు. వచ్చి నేర్చుకున్నది నేర్చుకున్నారు. కాలక్రమంలో అది వదిలేసి మళ్ళీ వాళ్ళ పద్ధతుల్లోకి వెళ్ళిపోయారు. ప్రియులారా, అక్కడ నుండి ప్రారంభమైన అది క్రీస్తు పూర్వం 700 లేదా 600 మధ్యకాలంలో వెళ్ళిపోయారు వీళ్ళు చెరకి. అక్కడ నుంచి యేసు ప్రభువారు వచ్చేంత వరకు కూడా దైవ జ్ఞానము ఆ ప్రాంతంలో లేదు. సుమారుగా 700 సంవత్సరాలు ఆ ప్రాంతంలో దైవ జ్ఞానము లేదు. అందుకంటున్నామే యూదులు సమరయులతో సాంగత్యము ఎందుకు చేయరు? సమరయులు నిజంగా సమరయులు కాదు, వీళ్ళు వేరే ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ ఉన్నవాళ్ళు.
వేరే ప్రాంతాల్లో వాళ్ళకున్న పద్ధతులు ఆ పద్ధతులనే కొనసాగిస్తున్నారు. ఇప్పుడు మందిరంలో ఇంతమంది ఉన్నారంటే అమ్మో ఇంతమంది మందిరానికి వస్తున్నారా అన్నారు. ఇంతమందిలో చెప్పే వాక్య ప్రకారం జీవితాన్ని మార్చుకునే వాళ్ళు ఎంతమంది, వాక్యం విని వదిలేసేవాళ్ళు ఎంతమంది? అర్థమైందా? వాక్యం విని వదిలేసేవాళ్ళు ఎంతమంది? ఇప్పుడు వీళ్ళందరిని చూసి దేవుడు సంతోషిస్తాడని మనం అనుకుంటున్నాం, కానీ దేవుడు ఎవరు చూసి సంతోషిస్తాడు? వాక్యము విని దేవుని మర్యాదగా నడుచుకునే వాళ్ళని చూసి దేవుడు సంతోషిస్తాడు. ఆమేన్. ఇప్పుడు సమరయ పట్టణానికి 5 దేశాల నుంచి వచ్చిన వాళ్ళకి యాజకులు వచ్చి బోధించారు. బోధించగానే అందరూ మారినట్టేనా? చెప్పండి, నాకు అందరూ మారినట్ట? మారిన వాళ్ళు ఉన్నారు కదా. రాని వీళ్ళ ప్రభావమే, చెడు ప్రభావమే ఎక్కువగా ఉంటుంది మన మీద, మంచి ప్రభావం మన మీద తగ్గిపోద్ది. సుమారు 700 సంవత్సరాలు ప్రియులరా ఆ సమరయ పట్టణంలో దైవ జ్ఞానం అనేది కరువైపోయింది. దీన్ని ఆసరా తీసుకుని మేము భక్తులు అనుకునే వాళ్ళు కొంతమంది వీళ్ళ మీద చలామణి చేశారు. వాళ్ళు ఎవరంటే యూదులు. మేము దేవుని ఆరాధిస్తాం, మీరు విగ్రహారాధన చేస్తారు, కాబట్టి మీరు మాకు అసహ్యమని దూరం పెట్టేశారు. యేసుక్రీస్తుని నమ్ముకుంటే ఏమవుతుందంటే కుల వివక్షత పోతుంది, జాతి వివక్షత పోతుంది. అసలు కుల వివక్షత ఎందుకు వచ్చింది, జాతి వివక్షత ఎందుకు వచ్చింది? ఇదే ఈరోజు ప్రసంగం. యూదులు సమరయులు మధ్య వివక్షత ఉంది. యూదులకు సమరయులకు మధ్య వివక్షత పెట్టింది ఎవరు? ఆ వివక్షతను పోగొట్టాలంటే దేవుడు చేసిన పని ఏంటి? మనము దెయ్యం పోతే చాలనుకుంటున్నాం, మనము రోగం పోతే చాలనుకుంటున్నాం, మనము సమస్య పోతే చాలనుకుంటున్నాం. దేవుడు అన్నాడు, నీలో అనేక రుగ్మతలు ఉన్నాయ్యా, నీ మనసులో పెద్దవాళ్ళు నాటిన చెడు బీజాలు ఉన్నాయ్యా, తరతరాల నుంచి ఉన్న ఆ చెడు ప్రవర్తన ఉందయ్యా, దాని మీద ఈరోజు దేవుడు కూర్చున్నాడు. వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, సమరయ స్త్రీకి యేసయ్యకు మధ్య సంభాషణ జరిగింది. ఇది ఇప్పుడు అంశము. పోయిన అంశం ఏం చెప్పండి? సొలొమోనుకిను షేబాదేశపు రాణికి మధ్య జరిగిన సంఘటన, దాని గురించి దాని చరిత్ర అంతా తెలుసుకున్నాం. ఇప్పుడు ఎవరి చరిత్ర తెలుసుకున్నాం? యేసయ్యకు సమరయ స్త్రీకి మధ్య జరిగిన సంభాషణ. ఈ 2 దగ్గర పోలికలే. ఫర్దర్గా ఏమొచ్చి చెప్పండి మీరు? యేసయ్యకు సంఘానికి మధ్య జరిగే సంభాషణ. స్తోత్రం. యేసయ్యకు నీకు మధ్య జరిగే సంభాషణ. ఇది దేవుడు మనకి చెప్తున్న సిలబస్సు. యేసయ్యకు సంఘానికి మధ్య ఉండాల్సిన సంభాషణ. ఈ విషయాన్ని చెప్పడానికి ఇది 2వ విషయం. ఒకటి సొలొమోనుకి షేబాదేశపు రాణికి మధ్య జరిగిన సంభాషణ. ఆ పాయింట్ అయిపోయింది. ఇప్పుడు 2వ పాయింట్ యేసయ్యకు సమరయ స్త్రీకి మధ్య జరుగుతున్న సంభాషణ. ఆ సంభాషణలో మొదటి పాఠం ఏం చెప్పండి? కుల వివక్షత, జాతి వివక్షత. నువ్వు యేసుక్రీస్తుని నమ్ముకోవాలంటే ఇది వదిలిపెట్టి బయటికి రావాలి. లోకంలో నువ్వు నడుచుకున్నట్టు దేవుని దగ్గర నడుచుకోకూడదు. దేవుని దగ్గర అంటే దేవుని మందిరమే కాదు, నువ్వు ఎక్కడ ఉంటే అక్కడ నడుచుకోకూడదు. స్తోత్రం. ఇది ఈరోజు దేవుడు చెప్పిన మాట.